వస్తే కానీ అతని జ్ఞానము తనకు ఉపయోగపడదు. గుహల నుంచి బయటికి రాకపోతే తనకేం ఉపయోగపడదు జ్ఞానం. అందుకని బయటికి రావడానికి చూస్తున్నాడు. సరే బయటకు వద్దాము అనుకుంటే ఊరుకోలే జనం, సవాలు కట్టుకడతారు. అందుకని బయటికి రాకూడదు. రావాలన్నా తన చేతిలో లేదు లేండి, మనం రావాలనుకున్న మన చేతిలో ఉండదు. అయితే ఉన్నవాటిలో నుంచే మనం బయటికి రావాలి, జ్ఞాన తేజస్సుతో బయటికి రావాలి. అందుకే భగవంతుడు కూడా చెప్తాడు, అహమించి పితుకు పరిమేద వృత్తస్థ చక్రభ అహం సూర్య విభాజని అన్నాడు. ఓ బిడ్డ, ఆతేవత్సవ మనోయమత్తో పరమాత్మ సహస్తాతో అగ్నే త్వాం కామయాగిరా అని అంటూ వీడు అంటున్నాడు, రే నాన్న నువ్వు చాలా గొప్ప ఏది ఛేదించుకోవాలన్నావు. ఏ కోశము మొదటది? అన్నమయ కోశం. ఇవి అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ కోశాల అడుగు నుండిపోయాడు, ఈ స్వరూపులు వెనక్కి ఉండిపోయారు. వీటిని ఛేదించుకుంటూ బయటికి రావాలి మన కృషి అది. అందుకని మొదట అన్నాన్ని గురించి ఆలోచించమంటున్నాడు. ఈ శరీరం అంతా కూడా చర్మం మొదలు ఎముక వరకు మొత్తం అన్నమే. నువ్వు తీసుకున్న అన్నమే ఎముక వరకు మధ్య వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే వాడికి అనుకూలంగా నువ్వేం చేయాలి? ఈ శరీరం యొక్క ఆహారాన్ని సర్వస్య త్రివిధో భవతి. ఆహారాలు ఎన్ని రకాలు? ఆహారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఈ 3 రకాల ఆహారాల్లో నుంచి ఏ ఆహారం ద్వారా ఈ శరీరం నుంచి అతని తేజస్సును పైకి పంపగలడు. అందుకని అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు? కట్వాంల లవణ ప్రోక్త విషాది అని కృష్ణుడు చెబుతున్నాడు కదా భగవద్గీతలో. చేష్ణవు అని శ్లోకం ఉంది. ఆ శ్లోకం ప్రకారంగా ఈ మన ఉప్పులు, కారాలు, తామస వృత్తిని కలిగించే అనేక క్రియలు కలిగిన ఆహారాలు ఇవేసి శరీరాన్ని ఇట్లా చేస్తే వాడికి ఆ వెలుతురు రానివ్వటాలి. ఆ జ్ఞాని యొక్క వెలుతురుని బయటికి రాకుండా నిరోధిస్తున్నాయి. అందుకని వాడు ఏం చెబుతున్నాడు కృష్ణుడు కూడా? సాత్విక ప్రవృత్తి కలిగిన ఆహారాన్ని సేవించండి. ఈ శరీరం నీకు ఉపయోగపడుతుంది. ఇదే సాధనం. శరీర మార్గం కాదు, ధర్మ సాధనం. ధర్మ సాధనమే అసలు నీ శరీరం. ఈ శరీరం లేకపోతే ఏమి లాభం లేదు. అందుకో చెప్పాను కదా, అనేక ప్రాణుల యొక్క శరీరాల్లో నుంచి మానవ శరీరంలోకి ఎందుకు వచ్చాడు? పరిత్యభూతాని పరిత్య లోక సర్వా ప్రతిశో దిశశ్చ ఉపస్థాయ ప్రథమతామృత ఆత్మనాత్మాన అభిసంవిదేశ. ఈ శరీరంలో ఉండే ప్రయోజనం ఏంటంటే దేవుడికి ఎదురుగా ఇక పక్కన లేవు, ముక్కు సూట్ అయిపోతారు ఇద్దరు. అలాంటి శరీరాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని డైరెక్ట్గా ఎదుర్కోవాలి. మీ అందరికీ తెలుసుకో, ఎదుర్కోవడం యుద్ధమే. ఎవరితో యుద్ధం మనం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? యుద్ధం ఎవరితో చేయాలండి? ఎవరు శత్రువు ఉంటే యుద్ధం చేస్తారు. ఇక్కడ శత్రువు కాదు, మిత్రుడితో యుద్ధం, తండ్రితో యుద్ధం. ఎవరు? కొడుకు, కూతురు, ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధం చేయాలి. అందుకనే చెప్పాడు ఉపనిషత్తు గారు, ప్రణవోధను శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం శరవతన్మయో
ఎవరికి గురి పెట్టమన్నాడు ఈ బాణాన్ని? ఎవరిని గురిపెట్టి ఛేదించాలి మనం? పరమాత్మకు గురిపెట్టాలి. గురిపెట్టి పరమాత్మను ఛేదించాలి. ఛేదించాలంటే వాడికి తన శక్తులన్నీ ఎరగకపోయి ఎట్లా చేయగలుగుతాడు? అది అట్లా అవ్వాలని ఈ శరీరం ఏం చేస్తుంది? జీవుడి యొక్క తపనను గ్రహించి ఇయం కళ్యాణ్యజర, నేను ముసల్దాన్ని అయిపోయినా ఏలాడుతూ నీ కోసమే నానా అవస్థలు పడుతున్నాను నాయన. నువ్వు నిద్ర లేకోకుండా నువ్వు ఇంకా నిద్రపోతానే ఉన్నావు. ముసల్దాన్ని అయిపోయాను. ఇయం కళ్యాణ్యజర మధ్యస్యామృతాగృహే యస్మై కృతాశయే సయశ్చకార జజారసః. ముసల్దాన్ని అయిపోయి గొక్కునైపోయి కూడా ఏలాడుతున్నాను రా. ఎందుకు ఏలాడుతున్నాను? నువ్వు నీ శక్తిని ఏమన్నా మేల్కొని ప్రయోగించుకుంటావేమోనని నేను ఏలాడుతా. నీకోసమే ఉన్నానురా. నువ్వేమో ఆ నిద్రలో పడి వస్తున్నావు. నేనేమని చెప్పేదిరా నీకని ఇది జరుగుతుంది. ఏది జరుగుతుంది? శరీరం ముషికాన్ని అయిపోయాను, అయినా ఏలాడుతున్నాను. ఎందుకు ఏలాడుతున్నాను? నీకు ఎప్పటికైనా ఆ బుద్ధి కలిగి నీ శక్తిని ఎన్ని జాగ్రత్త పెట్టుకుని ఒకదాన్ని ఛేదించుకుంటూ వచ్చి నువ్వు ఆ బాణంతో వాళ్ళు గురి పెట్టి వాళ్ళు పట్టుకుంటావేమోనని నేను ఈ షాకిరంతా చేస్తున్నాను నాయన అంటారు. వీడికి పట్టిందే. ముషులు అయిపోయినా కూడా రాబాయ్ చేసుకుంటామంటారా? ఎవరు ఇస్తారే అంటాడు. ఎవరైనా ఇస్తే చేసుకుందామని. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ ప్రాణాలైతే ఉండి మనమని అక్కడికి చేర్చడానికి ఎంత శ్రమ చేస్తున్నాయో తెలుసా? అది కూడా అందుకని చక్కగా మీకు చివరికంతా కూడా ఆకలి అయ్యేటట్టు చేస్తూ ఇవన్నీ చేస్తూ శరీరంలో అన్ని భాగాలకి వెళ్తూ హృది ప్రాణ కుజే అపాన సమానం నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్తో వ్యాన సర్వశరీర అని పనిచేస్తుంది పాపం. అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెప్పాను కదా, ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా అదే. ఈ ఆరోగ్యాన్ని మనం పొందాలంటే యోగం చేయాలి. అంటే ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. దాని యొక్క గతిని మామూలుగా కాకుండా కొంచెం ప్రత్యర్థనం చేయండి నాయన. అది కూడా చూడండి బాబు మీరు. అంటే మామూలు గతిని మార్చండి. ఎప్పుడూ అదే అనుకోకండి. దాని గతిని మార్చి చూడండి. ఇట్లా అనేక సూత్రాలు పతంజలి మహర్షి మనకి అనేకం చెప్పాడు. ప్రాణాయామై దహే దోష ధారణాభ్యర్చ కిల్బిషం ప్రత్యాహారేణ సంసర్గాత్ ధ్యానేన అనీశ్వరానుగుణాన్. ఓ నాయన మెరుగు పెట్టాడు. నువ్వేదో ధ్యానంలో దేవుడు అంటున్నాయేమో. దేవుడు కాదు ఇక్కడ చూడాల్సింది. ఇంకా 2 ఉన్నాయి. వాటి సంగతి చూడు. వాటిని చూడంతే నీకు దేవుడితో పని లేదు, నీకు జరగదు. ధ్యానేనా ఈశ్వరాన్ని కూడా ఇంకా 2 ధ్యానాలు చేయాలి. ఆ ధ్యానాలు చేసి ఒకదాన్ని తొలగించుకుని ఇంకో దాన్ని తొలగించుకుని అప్పుడు వాణ్ణి పొందాలి. ఇది ఊరికే అయినా మాట కాదు. అందుకని ఈ ప్రాణాయామ విద్య అనేది ఇవాళ యోగము అని కూడా అంటారు. దీన్ని యోగము అంటే యస్మాత్ రుచేన సిద్ధ్యతి యజ్ఞో విపశ్చితశ్చ సాధీనా యోగం. యోగం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు విశ్వస్వరూపుడు అంటాం.
నీకు లేదుగా విశ్వస్వరూపుడు అంటే. విశ్వస్వరూపుడు అంటే ఏమిటి? ఇప్పుడు మనకి ఇందులో ఓముని గురించి చెప్పేటప్పుడు దయానందులు వారి అస్సలు ఆయన మనకు పనికొచ్చే ఎన్ని తీసుకొచ్చి చెప్పాడో చెప్పడానికి వీళ్ళు ఎతికి ఋషి కాబట్టి మన హృదయాలన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ ఏం తీసుకొచ్చి పెట్టాలో కానీ పెట్టేశారు. ఇప్పుడు ఓం అనే దానికి ఆ ఓం అని అన్నారు కదా. ఆ అంటే ఏమని చెప్పాడు అక్కడ? విరాట్ స్వరూపుడు, అగ్ని స్వరూపుడు, విశ్వడు. ఇప్పుడు విశ్వడు ఏంటి చెప్పండి? విశ్వడు అంటే మామూలుగా చెప్పండి, వాళ్ళందరికీ అర్థమయ్యేది చెప్పండి. మనమేదో అనుకుంటే పోతాడు, అందుకని కొన్ని చెప్పండి. నేను విశ్వస్వరూపుడు అంటే చెప్పాలి. ఓముడి గురించి కూడా మనకి కనీసం ఆకారం గురించి కూడా చెప్పలేకపోతే అది మండి ప్రత్యేకత ఏముంది దానికి? ఎప్పుడు ఉంటాడో అంతటా ఉన్నాడని చెప్పుకున్నాం కదా అన్నింటిలో. అతని తనలో తనుండి అన్నింటిలో ఉంటున్నాడు. ఎక్కడ ఏమంటాడు? తనలో తనుండి అన్నింటిలో ఉంటున్నాడు. నీవు మనం చెప్పండి. మనలో మనం లేము. అసలు అది వచ్చింది ఇప్పుడు. మనలో మనం ఉంటే నువ్వెంత అని అంటాడు వీడు. ఇప్పుడే అసలు భగవంతుడు చెప్పిన మాటలకే పొంగిపోయి అసలు ఎవరు వాడు అంటున్నారు. ఇప్పుడు తనలో తనుండి అన్నింటిలో ఉండటం. ఇప్పుడు నీలో నువ్వు లేవు, అంతటా ఉండాలని చూస్తున్నావు. నీలో నువ్వు ఉండకుండా అంతటా ఉండాలని చూస్తున్నావు. ఇప్పుడు అక్కడికి ర్యాకెట్ మీద పంపారు కదా, అది మన కొంచెం కొద్దిగా దిగింది, అంతమందికి పోయింది. ఏం చేశాడు? తనలో తనుంటే అక్కడ కూడా ఉండేవాడు వీడు. తనలో తనుంటే తన జ్ఞానంతో కూడా తను కూడా అక్కడ ఉండేవాడుగా. అది ఎక్కడికి తీసుకెళ్ళేవాడుగా. తనలో తను లేదు కదా, అందుకని కేవలం అంతవరకే వచ్చింది వాడి జ్ఞానం. అందుకని ఓం అనేది ఒక్క ఆయన కొట్టుకుంటా ఉంటారు. ఓం అనరా అని ప్రణవ్ కుమార్ గారు మన రాజేశ్వర గారిని అడుగుతున్నారు, మీకు 60 ఏళ్ళు కదా, మరి అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని. ఆయన చెప్పరా, మీరు చెప్పరా? మేమందరం అప్పుడు నీ అని మాట్లాడుకున్నామయ్యా, పదవయ్యా ఇవన్నీ నేర్చుకున్నాం, ముందుకు రావయ్యా అని మేము కూర్చున్నాం. అప్పుడు మీరు వచ్చారు, మా ప్రేరణే అని మీరు అనసుగా. మనకు అదృష్టం ఉంటేనే కదండి మనం కూర్చోలేదు ఆయన పాడే పాటని. మరి మన ప్రేరణ లేకపోతే ఆయన పాట వినే అదృష్టం మనకెట్టగలుగుతుంది? అందుకని నీ వెనకమాలే ఉన్నాం. ఇప్పుడు ఉన్నప్పుడు అట్లాగే ఉన్నాం, లేనప్పుడు అక్కడే ఉన్నామని మీరు అనుకోవాలి. అందుకని మీరు మేము కలిసి ఇక్కడ కలిసాము అనుకుని వారు అనుకోవాలి. అట్లా దయానందుడు చెప్పిన భిక్ష వలన ఎక్కడికక్కడ అన్ని మాట్లాడవచ్చు. సమయస్ఫూర్తి అసలు వేదం తెలియాలంటే సమయస్ఫూర్తి చాలా అవసరం. ఒక జ్ఞానం సరిపోదు. చాలా మంది జ్ఞానులు ఉన్నారు, ఎన్నెన్నో ఉపన్యాసాలు కింద నుంచి పైదాకా అసలు చదవట్లేదు, దుమ్ము దులిపేస్తారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ వేదం చదివిన వాళ్ళు, ఆ క్యాసెట్ కూడా పెడుతున్నారు, గణాపాటి నడుని పెడుతున్నారు నిజమే. కానీ ఒక్కదానికి అర్థం తెలియదే. భారహార కిలాకు దదేత వేదం నా విజానాతి అర్థం ఈ సకలం భద్రం వచ్చే. గాడిద కట్టెలు మోసుకెళ్తుంది. ఏ కట్టెలవి? గంధపు కట్టెలు. గంధపు కట్టెలు మోసుకెళ్తుంది. దానికి వాసన తెలుసా? తెలియదు. అట్లాగే ఈ భారవాహకులు వీళ్ళంతా. వేదాలు చదివితే ఒకటే వస్తుంది. వేదం చదివితే ఏమొస్తుంది అంటే వేద మంత్రాలు కానీ ఏవైనా సరే నామాని తే శతక్రతో విశ్వాభి దీర్ఘి ఈమహే ఇంద్ర అభిమాతిష ఏ
నేను కలెక్టర్ని, నేను ఇక్కడ విన్నాను, నేను ఇప్పుడు కింద కూర్చోవటం ఏంటి, నేను పంతులు గారిని, నేను ఎప్పుడు టేబుల్ అక్కడే కూర్చుంటాను కుర్చీలో అని ఇట్లాంటి అభిమానాలు ఉండవంట. అభిమానం అనేది లేకపోతే భగవత్ సాక్షాత్కారానికి, భగవంతుడి గురించి అనుకోవటానికి అభిమానం సురాపనం, గౌరవము రౌరవం, ప్రతిష్ట శోకరీష్ట, త్రయం కొత్త హరింగరే. ఈ లక్షణాలు ఉన్నవాడి హరింగరించడానికి వీలు లేదు. ఎన్నెన్నో పనులు అచ్చకాచకి పెద్ద పెద్ద విద్వాంసులు, పెద్ద పెద్ద మేధావులు జెండాలు పట్టుకుని నానా అవస్థలు పడి గాయంతిత్వ గాయత్రిను అత్యంత మరిగిన జెండాలు మోసారు, ఎన్నెన్నో పనులు చేశారు. వాళ్ళంతా ఎవరు? వాళ్ళు అసలైన విద్వాంసులు. కూర్చుని కట్టే మేము విద్వాంసులు కానే కాదు. ఇంతమంది కృషి ఫలమే ఇక్కడ మనందరం కూర్చోడానికి వీలవుతుంది. వాళ్ళు విద్వాంసులు. ఒకరు పుస్తకాలు అమ్ముతారు, ఒకరు యజ్ఞ సామాగ్రి అమ్ముతారు, ఒకరు యజ్ఞ కుండాలు అమ్ముతారు. మోసుకుని భావం వాళ్ళు మోసుకుని వెళ్ళేలో మరి అంత కష్టపడుతుంటారు. వాడు గొప్ప, మనం గొప్ప. ఇక్కడ కూర్చొని 4 మాటలు చెప్పండి మేము గొప్ప అయిపోతామా? ఇవన్నీ కూడా వేద మంత్రాలు చెప్తున్న గాయం చిత్వా గాయత్రిను అత్యంత మర్కిణ. ఎంత అద్భుతమైన, అసలు ఏది వదిలిపెట్టకుండా మహానుభావుడు పరమాత్మ ఎన్ని విషయాలను పిల్లలకు చెప్పినట్టు చెప్పారు కదండి. ఇంకేం చేయాల్సింది ఆయన కూర్చోబెట్టి పప్పు రుబ్బాడు, రొట్టెలు చేసి పెట్టారు అంటే మనకు బాగుంది. ఆ కథలు అంటే చెవులు పెద్దబద్ది చేసుకుని వింటానికి చూస్తాం. అవి చెయ్యడు, భగవంతుడు చేస్తాడు. పని చేసుకుంటానికి వచ్చింది నువ్వు చేసుకొని ఈ పని నేను ఎందుకు చేస్తాను? నేను చేయాల్సిన పని లేదు, నాకు అసలు అవసరం కూడా లేదు. చేసుకుంటానని వచ్చింది నువ్వు. ఈ శరీరాన్ని తరింపజేసుకుంటానని వచ్చిన వాడిని నువ్వు తరింపజేసుకో, నాకే సంబంధము. ఇట్లా ఆలోచించే స్థితికి మనుషులు రావాలండి. ఆధ్యాత్మికం అంటే అసలు ఎంత తేలికైంది లేదు, తెలియకపోతే ఎంత భారమైంది కూడా. తెలిస్తే చాలా సింపుల్. నేను చెప్పాను కదా, మీరు ఒకటే చెప్పాను, ప్రకృతిలో ఉండే ఏ వస్తువునైనా సరే నువ్వు సేవించేటప్పుడు ప్రతి వారికి నేను చెప్పాను, నారాయణ నీరు, విష్ణువు ప్రాణశక్తి. ఇట్లా ప్రతిదీ ఏది శుభంకరమైన పనులు శివుడు. అట్లా ప్రకృతిలో ఉండే ఆ మాత మనని ఎంత ముద్దాడుతా, ఎంత చేసి మనందరికీ సేవ చేస్తుంది కదా. ఆ తల్లి చేసే సేవను మనం రొమ్ము గుద్దకూడదు కదా. సేవను ఉపయోగించుకొని తల్లి అన్నాడు కదా, అందుకని ఆమెను దువ్వుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తల్లిని కాపాడుకుంటూ, ఆ తల్లిని నిమురుకుంటూ, అమ్మ నువ్వు నిండిన బాగా నువ్వు కాసేపు ఆడుకుంటామ్మా, నేను నిమురుతాను అని నువ్వు మొదలుపెట్టాలి. ఆ తల్లిని చేసి అప్పుడు దాన్ని అధిగమించాలంటే ఈ అన్నమయ కోశం అనేది ముందుది చాలా చాలా. ఈ ప్రాణమయ కోశం ఈ 2 కనుక అధిగమించితే ఇక 3వ ముందు మహాతల్లి పెద్ద ప్రమాదం. ఏంటది? మనోమయ కోశం. ఈ మనస్సు అనేది ఏంటంటే అసలు చెప్పడానికి వీలు లేదు దాని శక్తి సామర్థ్యాలు. కానీ మన చేతిలోనే ఉంది. దాన్ని మన చేతిలో పెట్టాడు భగవంతుడు. నువ్వు ఎట్లా అదుపు చేసుకోవాలో కూడా చెప్పాడు. శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేదన ప్రాణాయామ. తర్వాత ప్రాణబంధనం మనస్సు దేని మీద పనిచేస్తుంది? ప్రాణం మీద పనిచేస్తుంది. ప్రాణం మీద పనిచేసినప్పుడు ఈ ప్రాణాన్ని మనం చేతిలో పెట్టుకుని దాన్ని వశం పట్టుకోవాలి. ఎట్లా? అందుకని దీనికి చేశారు పూరకం, రేచకం, స్తంభవృత్తి, ఇట్లా కుంభకం, రేచకం
ఇట్లాంటి అనేక 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 సెంటెన్స్ ఉన్నాయి. అవి ఎక్కడ ఏ విధంగా ఏది తీసుకోవాలో అట్లా తీసుకుంటూ ఆసనాలు, ప్రాణాయామము, ముందు ప్రాణాయామం తర్వాత ఆసనాలు. ప్రాణాయామం ద్వారా మనస్సు ఏం చేస్తుంది? నీ చేతిలో ఉంది. అప్పుడు నువ్వు ఆసనాలు చేయి. నీ శరీరంలో ఎక్కడ రోగం అనేది ఉంటుంది. ఎందుకని చెప్పాను కదా, ప్రాణాయామంలో ఏముంది? ఈ వాయువు ఏం చేస్తుంది? ఆవాతవాకి భేషజం, విపాతవాకి యద్రప, త్వమికి విశ్వభేషజు దేవానాం దూత వేసి. అది నీకు దూత, భిషక్ వైద్యుడు. ఎవరు? నీ ప్రాణం వైద్యుడు. ఈ వైద్యాన్ని మనసును కనుక పట్టుకోగలిగితే మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడికి తీసుకెళ్ళి మనసును పెట్టాలి. అక్కడికి తీసుకెళ్ళి మనసును పెట్టాలి. చెప్పారు కదా మన అష్టాచక్ర నవద్వార దేవానాం ఘోర అయోధ్య తస్యాం హిరణ్య కోశ స్వర్గో జ్యోతిషావత. చక్రాలంటే మనం ఏమనుకుంటున్నాం? గడ్డికుండే చక్రాలు అనుకుంటాం. కాదు. ఏంటి చక్రాలు చెప్పండి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాజం, ఇవి చక్రాలు. ఏం చక్రాలు ఇవి? మీ శ్రీలత మీద ఆధారపడ్డ చక్రాలు. చక్రాలంటే ఇక్కడే చక్రాలు ఉండవు. దయానందులు హరతికరి శవాలను పట్టుకుని కోసి ఎక్కడ చక్రాలు ఉంటాయని కోసి చూశాడు పాపం. ఆయన చక్రాలు లేకపోతే ఏమి లేవు అక్కడ. చక్రాలనేవి వీళ్ళు చెబుతారు. కాకపోతే ఏంటంటే మనస్సుని ఒక చోట కేంద్రీకరింపజేయడానికి ప్రాణశక్తి ఎక్కడ ఎక్కువగా ఉండి మనకు అనుకూలిస్తుందో అక్కడి నుంచి మొదలు పెట్టమన్నాడు. నాభి చక్రే, హృదయ పుండరీకే, ఇంత వరుసలై మూర్ధ జ్యోతి, నాసికాగ్రే, ఇవన్నీ చెప్పారు స్థానాలు. అసలు ఎందుకండి నాభి కానీ కంఠం కానీ పెట్టండి, మీకు అద్భుతం. కంఠంలో పెట్టారనుకోండి సహస్రానికి ఎంత తగ్గింది. అందుకనే స్వహ పునాదు కంటే, స్వహ పునాదు కంటే. స్వహ అంటే ఆనందం. భూర్భువ స్వహ సచ్చిత్తు ఆనందం. ఆనందం ఎక్కడుంది? ఇక్కడి నుంచి ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఇటు జరిపారు అనుకోండి, నేను చెప్పేది కదా, ఆనందమే ఆనందం, వర్షమే వర్షం. స్వాదిష్టం అనిష్టయ అపస్వ సోమధారయ ఇంద్రాయ పాకమే సుర సుత. ఒక ధార వస్తుంది. సహస్రధారే వితతే పవిత్రే ఆవాచం కవయో మనీషిణః రుద్రాస ఏషాం మిశ్రాస అద్రువః. అందుకని ఈ సాధనాలు అన్నీ చేసుకుంటూ అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ శరీరంలో ఇవన్నీ పనిచేసినప్పుడే ఇదైనా మనకు ఉపయోగపడుతుంది. అందుకని నాభి మొదలు చేయాలి. మన నాభి బ్రహ్మాండంగా ఉంటుందండి. అది నిలబడిన తర్వాత ఇక మీకు అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ మెల్లిగా జరుపుకుని హృదయ ఇక్కడ అసలు ఇది కూడా ఒక హృదయమే, సహస్రారం కూడా ఒక హృదయం. అందుకని ఈ హృదయం నుంచి పోకుండా, ఈ హృదయానికి కింద నుంచి పోకుండా ఈ నాభి ఇక్కడి నుంచి కంఠా నుంచి సహస్రం వైపు కనుక పోయిందంటే ప్రాణం మనకు జన్మలేని. అందుకని యోగులు ఎక్కడి నుంచి పంపుతారు అనుకునే వాళ్ళు సహస్రారాన్ని నుంచి పంపుతారు అని. మాడు అంటారు. నాడు చిన్నప్పుడు మాడు కొట్టుకుంటా ఉంటుంది ఇట్లా ఇట్లా ఇట్లా. అక్కడే మన వాళ్ళు ఏం చేస్తారు? ఆవం పెట్టండి. నేను ఆవం పెట్టుకుంటారు. మీ నాన్న చెప్తే ఆవం నాభిలో కూడా నా ఆవం ఉంటాయి. నాభి ఎందుకంటే వేడి ఇప్పుడు తల్లి మనల్ని ఎక్కడ పెట్టుకుందని చెప్పాను? తన ఒడిలో పెట్టుకుంది కదా.
మీరు బిడ్డను ఎక్కడ పెట్టుకుంటారు? పొచ్చికట్టు దగ్గర పెట్టుకుంటారు, కాపాడుకుంటారు. అసలు పొచ్చికట్టే కదండి నీకు అన్నిటికీ ఉపయోగపడేది. ఈ డొక్క ఏముందండి, ఊరికి పెరగటానికి తప్పితే ఉపయోగం లేదు. అసలు పట్టు ఇది, ఐశ్వర్యమంతా ఇది, సంతాన ప్రాప్తికి ఇది, అన్ని భోగాలకి ఇది. దీన్ని కాదు ఈ పొట్టకు ఎవరు ఆలోచించండి. అందుకే చెప్పారు స్వదేహ మరణీకృత్వ ప్రణవం చూస్తారని ధ్యాన నిర్బంధ్యాస్దేవం పశ్యని కూడా వాళ్ళు. ఇది అరా, ఇది ఇక్కడ పెట్టండి, అరా ఒక చెక్కని పెట్టండి, పైన ఇంకో చెక్క పెట్టండి, దానికి మధ్యలో పెట్టండి. ఏమి స్మరించాలి చెప్పండి? చెప్పారు కదా జమ్మికట్టెలని, మన ప్రణకుమార్ గారు చెప్పారు కదా జమ్మికట్టు ఎక్కువ చెప్పండి అయ్యా. ఏం పడతాయి ఇక్కడి నుంచి? అనేకం పడతాయి, అనేక లక్షణాలు పడతాయి. అందుకని దీనికి ఇప్పుడు మనకు సింపుల్గా ఏంటంటే మనం చక్కగా నీళ్ళు తాగటం, కపాలభాతి చేయండి. ఎక్కువగా దీనికి ఈ అనేక దుర్లక్షణాలన్నీ పోతాయి. నాభి నుంచి రోజు కొంచెం సేపు భూ భువ స్వ మహ జన తప సత్య. ఎన్ని అక్షరాలు? 7 అక్షరాలు. వీటిని ఏమంటారు? సప్త వ్యాపృతులు అంటారు. భూ భువ స్వ అని ఆది. వీటిని ఏమంటారు? మహావ్యాపృతులు అంటారు. భూ భువ స్వ మహావ్యాపృతులు అంటారు. ఏమో సప్త వ్యాపృతులు అంటారు. 7 వ్యాపృతులు కదా, 7 వ్యాపృతుల్ని 7 సార్లు చేయండి. నాభిని ముందు నాభిని శుద్ధి చేయాలంటే ఏంటంటే మలమూత్రాలు శుభ్రంగా వెళ్ళిపోవాలి. చూసుకోండి, మలమూత్రాలు శుభ్రంగా వెళ్ళిపోవాలి. మలమూత్రాలు శుభ్రంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మనం? తెల్లవారుజామున లేచి సూర్యుడు రాకముందే ఇవన్నీ వదిలించుకోవాలి. ఈ వదిలించుకోవాలంటే దానికి ముందు మనం కనీసం 1 గంటన్నర 2 గంటల ముందు లేవాలి. కనీసం 4 వేసుకోండి. లేదు లేదనుకుంటే నేను బట్టి మీరు బాధ పెట్టడం కాస్త మానేస్తానేమో 5 అనుకోండి. పోనీ ఏం చేస్తాం? మేమే దిగలారిపోతున్నాం, ఎందుకు దిగుతున్నాం మీకోసం. మరి 3 అంటే 4 అంటే లేకూడదు కదా. అందుకని 5 మేమే దిగుతున్నాం. ఏం చేస్తాం? మేమేమో 2 3 యోగులంతా 2 తెలుస్తారు. యోగులు ఎన్నింటికి తెలుస్తారు? బ్రాహ్మణముహూర్తులు ఎప్పటి నుంచి? 2 దగ్గర తొలిపోయి చూసుకుంటారు. ఇట్లా చూస్తే అసలు అది చేయాల్సింది. ఆ నీరు తాగిన తర్వాత ఎన్ని నీళ్లు తాగాలి అనేది కనీసం మనకి చూసుకుంటే 8 దోషం. అది కూడా చెప్పారు, ఋషి చెప్పారు. అంబస ప్రసృతి రష్టౌ రఘువన రవాబలు దిచేతు వాత పిత్త కఫ జత్వా జీవేద్వర్ష శతం సుఖి. తల్లులు మీరు చెయ్యండి, మీ పిల్లల చేత చేయించండి. పిల్లలు అల్లర్లు మానిపోతాయి, నిదానంగా వస్తారు. ఎన్నెన్నో మీకు పిల్లలు మా మాట వింటలేదు, ఇవన్నీ వదిలేయండి. అది ఎందుకంటే ప్రాణశక్తి వేగం, ఆ వేగాన్ని ఆపేది మళ్ళీ ఈ నారాయణుడే. విష్ణువు వేగాన్ని ఆపేది మళ్ళీ నారాయణుడే. అందుకని నీరు తీసుకుని 1 గంట అయిన దగ్గర నుంచి అటు ఇటు తిరగండి. తర్వాత నేను మొదలు పెట్టండి. మీకు తెలుసు కదా, కపాలభాతి అందరూ చేస్తారు కదా. చేస్తారా? చేసేవాళ్ళు చేయాలంటే పర్వాలేదు. మీ అందరికీ ధన్యవాదాలు. తగ్గిన వాడు కూడా చేయండి. అయ్యా అయ్య గారు, మా తల్లుల తగ్గిన వాడు మీరు కూడా చేయండి. చేసి చూడండి. మీరు చూసిన తర్వాత ఈ మాట తప్పు తప్పు నన్ను అడగండి. మరి లేకపోతే ఎట్లాగండి? కనీసం మరి దేవుడు కావాలని ఊరికే ఇది చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తారండి? దానికి చెప్పినట్టు ఆయన చెప్పినట్టు చెయ్యాలి కదా. అయినా నీకు తెల్లవారుజామునైతే
నువ్వు ఎక్కువసేపు చదవాల్సిన పని లేదు, ఎక్కువసేపు నన్ను గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు, కొద్దిసేపు ఆలోచిస్తే చాలు. పగలంతానేమో నేను ప్రతి పనిలోనూ నేనున్నాను. నువ్వు పొలం దున్నుతుంటే నేనున్నాను కదా, నాది కదా భూమి, నేను నీకు ఇచ్చాను కదా, అది నువ్వు దున్నుతున్నావు కదా, అంటే నాకు సేవ చేస్తున్నావు కదరా నువ్వు అని నాగబట్టుకున్నప్పుడు ఒక్కసారి అంటే అనుకోనన్నా. అట్లా చెట్టు పట్టుకుని వంట తాగలిగేటప్పుడు మీరు కూడా చెట్టు ఒప్పుకుంటా అనుకోండి. ఈ చెట్టు నువ్వు ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, నా కథ చేతిలో ఉంది. ఆత్మారంభం నా జీబ్రయ్య, ఆత్మారంభం ఇదేనండి, చేతి కథ కూడా ఉంది అందులో వేదం. ఆత్మారంభం నా జీబ్రయ్య రంభ శవసస్పతే అని ఒక వేద మంత్రంలో నేను నీ చేతి కర్రను అంటున్నాడు. ఎవరు భగవంతుడమ్మా. నేను అందుకే నా కర్రను కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎక్కడ పెట్టను, వృధాగా పెట్టను, జాగ్రత్తగా నాతో పాటు ఉంచుతాను. ఏమమ్మా అసలు ఏ విషయం చెప్పమనండి ఒక్కడిని. నేను కనిపెట్టాం, ముసలివాళ్ళం అయితే కర్ర పట్టుకోమని నేను చెప్పాం అని డాక్టర్లు చెప్పుకుంటారు. ఏమి కాదు, అసలు భగవంతుడే చెప్పాడు. మన అవసరాలన్నీ తెలుసు వారికి, ఎక్కడ ఏం చేయాలో అవన్నీ తెలుసు వారికి. అందుకని మీరు చక్కగా నారాయణ సేవ ముందు చెయ్యండి. చక్కగా నీళ్లు చప్పడిస్తూ 8 దోశలు చక్కగా తీసుకోండి. మీరు 1 సంవత్సరం చేసి చూడండి. మీకు పరమాత్మ యందు కనుక ఆసక్తి కలగకపోతే నన్ను అడగండి, మళ్ళీ వస్తే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నన్ను అడగండి. మీకు అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సంతానం లేకపోతే సంతానం కూడా కలుగుతుంది. నేత్ర దృష్టి తప్పు ఉంటే దృష్టిని పెంచుతుంది. సౌందర్య సాధనాలు అవసరంలా. నీ శరీరంలో బాడీలో ఎక్కడ ఏమైనా తక్కువన్నా ఫుల్గా చక్కగా నీ బాడీకి తగ్గట్టు రాకపోతే నన్ను అడగండి అని చెబుతున్నాను. ఇది నేను ప్రాక్టికల్గా చెప్పి అనేక మంది చేస్తే వాళ్ళు నన్ను మొదట్లో నేను ప్రచారంలోకి వచ్చినప్పుడు ఫోన్ చేసి, అయ్యా గురువు గారు నేను నల్లగాను ఎండుపోయినట్టుండేవాడిని, ఇప్పుడు చాలా తేటగా ఉన్నానంటున్నారయ్యా, సరిపోవడం ఉన్నానంటున్నాడు, పొలలాగా ఎట్టేట్టు ఏలాడేవాడిని అని చెప్పి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజం. అలాగే ముత్యాలు రావు, అనేక దోషాలు అవన్నీ పోతాయండి. మీరు అసలు ఒక్కసారి నారాయణ నారాయణ అంటూ చేసుకోండి అయ్యా. దయచేసి మీ అందరికీ మనం చేస్తున్నాను, నారాయణ నారాయణ అంటూ స్నానం చేయండి అయ్యా. ఏమి హాయిగా ఉంటుందో తెలుసా. ప్రతిదీ కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఆయన చెప్పిన పనులు మనం చేసుకోండి. అలాగే ఇల్లు ఊడుస్తున్నారు, ఊడవండి. ఎవరు ఊడుస్తున్నారు? నీ తల్లిని, నీ జన్మనిచ్చిన తల్లిని శుభ్రం చేస్తున్నావు కదా తల్లి. ఈ పుణ్యమంతా మీరేమో బాధపడతారు, మాకు ఈ క్షణం తప్పట్లేదు, ఊడవాల్సి వస్తుంది, అది చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది. మీరు ఎంత మీకు ఇట్లా ఆలోచిస్తూ వంటలు వేయండి. ఇక నా భర్త చిరంజీవి, మీ పిల్లలు ఆరోగ్యవంతులు, ప్రతిమలు. నేను అన్నానని కాదండి, అసలు భగవంతుని తెలుసుకోవటం అంత చీపు సౌకర్యంలో లేదు. కాకపోతే ఈ భావం యద్భావం తత్వం కంటే ఇది. అందుకని మట్టి పట్టుకుని బెల్లం అంటే అవ్వదు. సత్యం అని ఉండాలి. ఇది అంటే సత్యం. ఆయన ఎప్పుడు సత్యాన్ని నేను చెప్పాను కాదు. అందుకని నా ఈ శ్వాస, అందుకని శ్వాస మీద ధ్యాస ఇవన్నీ ఎందుకు చెప్పారు? శ్వాస నేను, అట్లాగే నీ అన్నాన్ని అందించే జఠరాన్ని నేను, ప్రతిదీ నేను. గుర్తుపెట్టుకోండి. నా శక్తులు నీ శరీరంలో ఈ ప్రకృతి ధర్మాల ప్రకారంగా నేను నీకు నీ శరీరంలో అన్నీ ఇచ్చి ఉంటున్నాను. అవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. పనిచేసే వాటిని నువ్వు ఒక్కసారి నమస్కారం చేసుకోవడం చేతగా ధన్యవాదాలు తెలియజేయి చాలు. థ్యాంక్స్ నాయన అని కొన్ని ఇంగ్లీష్లో ఎంత అసభ్య మనకి ఏమవుతూ ఏది అలవాటు ఉంటే చెయ్యండి. రాముడు కృష్ణుడు ఏం చేశారు? వీళ్ళు ఇదే చేసింది. ధర్మజ్ఞశ్చ పృథగ్నశ్చ దుష్ట ప్రకృతిమేవచ అనురక్తం స్థిరారంభం లఘమిత్రం మీరు ఎవరితో స్నేహం చేయాలో కూడా చెప్పారు. ధర్మ
కరుణాత్ముడు ఎవరైతే ఉంటారో వాడితో చెయ్యండి. తర్వాత రెండవది చాలా ముఖ్యమైనది, మహాపాపం చేయకపోతే అదేంటంటే కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేయటం. మనకెవరు ఉపకారం చేశాడో వాడికి తిరిగి కృతజ్ఞత తెలియజేయడం. ఇది చెయ్యని వాడికి అంత వచ్చిన పాపం అట్లా చెప్పడానికి వీళ్ళు అంత పాపం. అందుకని ఆ పాపాలన్నీ రాకుండా రాముడు బయటపడ్డాడు, కృష్ణుడు బయటపడ్డాడు. మనమేమనుకుంటాం, రాముడు మా ఇంట్లో పడకూడదు, కృష్ణుడు మా ఇంట్లో పడకూడదు, కానీ కాపాలి. అది మన నైజం ఏంటి? కష్టమంటే భయం. కష్టమంటే భయం, మనకి కష్టమంటే భయం. అవునా కదా? ఇంకా మీరు ధైర్యవంతులు ఎట్లా అవుతారు? ఏదో ధైర్యం మదాపిజయ క్షమ సత్య వాక్పతుత ఇది విక్రమ చాపించిన వ్యసనం శుద్ధం ప్రకృతి సిద్ధం. విధం మహాత్ములు కావాలంటే మొదటి ధర్మం ఇది, ధైర్యం. ధైర్యం ఎవరికి వస్తుంది? సత్యవంతుడికి, ధర్మవంతుడికి. ధర్మాత్ముడు నిలబడతాడు. ఇట్లా తగ్గిన వాళ్ళంతా తలవచ్చు బతకాలి. ఎవరైనా మేలుగా వాళ్ళు ఏమడుగుతారు ఏందని ఇట్లా. ఇది ఎందుకు మనకి బతుకు? ప్రతివాడికి తలకాయ ఉంచుకుని బతికే బతుకు అవసరం అవుతుందా మనకి? అందుకని ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం అనేది ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్. ఇది కూడా సూత్రమే. అందులో చివరికి ఏం చెప్పాడు? ప్రాణాయామం గ్రహే దోషాన్ని, దోషాలని పోగొడుతుంది. ధారణాభ్యక్షకి విషయం పాపాలు కూడా పోగొడుతుంది. ప్రత్యాహారాన్ని ప్రాణాయామై గ్రహే దోషాం ధారణాభ్యక్షకి విషయం ప్రత్యాహారేణ సంసర్గ. మనసును ఏకాగ్రం చేయండి. ఏమే ఆలోచించమంటాడు ఇక్కడ వచ్చేటప్పటికి? ప్రత్యాహారాన్ని సంసర్గాత్ ధ్యానేనా అనీశ్వరాన్. అనీశ్వరాన్ అంటే ఏంటి? ఈశ్వరాన్ అల్లా. ఏమన్నాడు? అనీశ్వరన్ అన్నాడు. అనీశ్వరన్ కాని పదార్థాలు ఏమున్నాయి? ఈశ్వరుడు కాని పదార్థాలు. ప్రకృతి ఒకటే ఉంది, నీవు లేవా? అయితే రెండింటి గురించి ఉండి ఆలోచించు. నీ సంగతులు అంతే అంటారు. నీ సంగతులు ఆలోచించుకోండి. ఎవరి సంగతో నీకెందుకురా? అసలు వాడి నేనేమన్నా రమ్మంటున్నా, నీకేమన్నా పిలుస్తున్నాడా? నీకేమవసరం? వాడి దగ్గర ఏదో రసం ఉందంటున్నాడు. ఆ రసం పొందడానికి మీరు వెళ్తున్నారు. ప్రయాణం చేయండి. నీ దగ్గర రసం ఉంది. ఆ రసంతో ఆ రసం నింపు. ఆ రసాన్ని జోడు చెయ్యి. వాడు ప్రేమస్వరూపుడు. నీ దగ్గర ప్రేమస్వరూపం లేదుగా, ఎప్పుడు కూర్చుంటుంటావు. నీ దగ్గర ప్రేమ లేదు, దయ లేదు, దాక్షిణ్యాలు లేవు, కరుణ లేదు, ఏమీ లేదు. కానీ అన్నీ ఉండవు. బాగు కావాలి. ఎంత దొరుకుతాయండి? ఇంకా ఇంతకన్నా అరాచకం ఉందండి మనుషుల్లో. నీలో ఉండకూడదు, కానీ వాళ్ళు ఉంది. అది కావాలా? నువ్వు వాడిని పొందాలంటే వాడి స్థాయి తీసుకుని వెళ్ళాలి కదా. వాడి స్థాయికి వెళ్ళాలంటే నీ శక్తిసారంగా నీ స్థాయిని పెంచుకోవాలి కదా. నువ్వు పెంచుకోవట్లేదు. వాడు పూర్ణ జ్ఞాని, నువ్వు అల్ప జ్ఞానివి. నీ జ్ఞానం పెంచుకోవాలా లేదా? ఇద్దరు శక్తులలో ఎందుకు పంపుతున్నారు? అది బాగానే ఉంది. వాళ్ళు చదువుకోగానే వచ్చి ఈ నచ్చోడికి ఈ కోట కోసం చెప్పబడేదానికి వ్యవహారం చేస్తారు. చెయ్యొద్దని నన్ను, అది చాలా అవసరం. భోజనం అనేది మనం ఒకళ్ళని దేని ఎప్పుడు అడగకూడదు. ఒకటి పెట్టే స్థితిలో ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎప్పుడు మన చేతి పైన ఉండాలి, చెంతం దగ్గర ఉంచుకోకూడదు. సమర్థులు కావాలి మనం అన్నింటిలో. అందుకని దేనికి లేదు అనేటువంటి వ్యవహారం మన దగ్గర ఉండకూడదు. అన్నింటిలోనూ పరిపుష్టత సంపాదించాలి. అందుకని శరీరం ముసలిదైనా కూడా ఏలాడుతూ ఉంది. ఒరే నాయన, నేను నిన్ను ఎలాగో ఉండరా, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇష్టా అని అంటాను. ఏం పర్వాలేదులే,
ఇంకా నేను కొన్నాళ్ళు ఉంటానులే అని కర్ర పట్టుకుని వాడు ఊతం ఇచ్చినా కూడా ఆ ఊతం పట్టుకున్న కర్రతో కూడా తిరుగుతానే ఉంటాడు. ఇంకా ఉందలే జ్ఞానాలు ఉంటాలి ఏదో వస్తుంది పోతాడు, అప్పుడు ఎడుగుతాడు. యావత్ స్వస్థమిదం శరీరమరుజం యావచ్చదూరే జర యావచ్చేంద్రియ శక్తి ప్రతిహత యావత్ క్షయో నాయుషః ఆత్మశ్రేయసి తావదేవ విదుష కార్య ప్రయత్నో మహాన్ సంగీతే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమహకీదృశః. ఇల్లు తగలబడుతుంది, ఆడతావా బాగా తీస్తావా? ఇల్లు తగలబడుతుంటే బాగా తీయడానికి చూస్తావా, ఉడనీడతో ఆడడానికి చూస్తావా? అసలు ఇది మన పరిస్థితి. మనం ఎంత తెలియగలవాళ్ళం అయ్యామంటే ఈ తెలియగలవాళ్ళం. ఇల్లు తగలబడుతుందంటే నువ్వు బయట రండి అనే పరిస్థితికి వచ్చాము కదా. అది తప్పు కదా. అందుకని ఎప్పుడైనా కొంప తగలబడుతుంది కదా, ఇది తెలుసు కదా అందరికీ. ఈ కొంప ఎప్పుడైనా తగలబడేది అని తెలుసు కదా, మరి బాగా ముందుగా తీసి పెట్టుకోవద్దా? అందుకని అంటే కోపకామక కోపం ఘనన్యప. మనం ఏమనుకుంటాం, బయట తీసేవాడిని చూసి అక్కడ వచ్చి ఇంత పట్టేసుకుంటున్నాడు, పాడేసుకుంటున్నాడు. ఏ బాగో బాగా నీమని ఇచ్చావు, డబ్బులు ఎత్తున్నావు, వాడికి ఎత్తున్నాడు, వాడి మీద మట్టి పడుతుంది అని. నీళ్లు పడిన తర్వాత వాడు ఏం చేస్తాడు, చక్కగా స్నానం చేసి శుద్ధంగా బయటకొస్తున్నాడు. అందుకే ఒక అయింది అక్కడికి వస్తున్నాడు. ఎవడు గొప్పవాడు? బాగా తీసేవాడు గొప్పవాడు. నేను బయట ఒడ్డును కూర్చున్నాగా నువ్వు అనుకుంటున్నావు, వాడు మొత్తం శుద్ధి అయ్యి బయటకు వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివన్నీ నీతి శ్లోకాలు. ఎందుకంటే మనం మన యొక్క ధర్మాన్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క ప్రయాణానికి ఇవన్నీ సుగమం చేయడానికి మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. అందుకని ఈ శరీరం కూడా అంత గోల చేస్తుంది రోజు. అరే దగ్గరికి వస్తుందిరా నాకు, నువ్వు ఇంట్లో ఇంకా జగవరా, కాసేపన్నా ఆలోచించరా. పాటలు పాడారు కదా, ఇంటికి ఎప్పుడు చేరుదునో నాకే తెలియదో. ఆయన ఎన్ని పాటలు పాడి ఆయనకి ఎంత పారవశం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆయన మీకు మనకెంతవరకు పారవశం జరుగుతుందో మనకు తెలియదు. అందులో అర్థం కాదు. కానీ అక్కడ రామారావు కనపడుతున్నాడు, సావిత్రి కనపడుతుంది. ఇంకెట్లా మనకి ఇందులో భావం కావాలి, కానీ సినిమాలో ఇంకెందుకు? మనకు అందంగా అలంకారంగా పాటలు పాడితే అదేంటి మీరు మనకు అలాంటి భావం కథకాలని అంతప్పుడు పడుతున్నారు. అట్లాగే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రాణాయామం అనేది చాలా చాలా ప్రయత్నం చేయండి. కొంచెం సేపు దాన్ని ఆడించండి, ప్రాణాన్ని ఆడించండి, ఎక్కువ తక్కువ చెయ్యండి. తర్వాత మెల్లమెల్లగా కొంచెం సేపు పీల్చుకుని అట్లా కొంచెం సేపు ఉంచండి. తర్వాత మెల్లగా వదలండి. వదిలిన తర్వాత కాసేపు అట్లా ఉంచండి. మళ్ళా మెల్లగా పీల్చుకోండి. మళ్ళా ఒకసారి కొంచెం సేపు అట్లా మెల్లిగా చెయ్యండి. ఎక్కువ వద్దు, ఆయాసపడద్దు. మరీ ఉష్ణాయాసపడి మైండ్ పోగొట్టుకుని కింద పడి ఒక వాళ్ళు ఏం అయిపోతాడు. ఆచార్యులు అనేక మంది ఉన్నారు ఇవాళ ప్రాణాయామం అని చెప్పేవారు. వాళ్ళు ఏంటారండి, చక్కగా కూర్చొని ముందు మొదలు పెట్టండి. ఇంట్లోనైనా మొదలు పెట్టండి. దీనికి ఏం పెద్ద విజయం కాదని. అది తెలియకపోతే పెద్దది అనుకుంటాం, కానీ చిన్నదే, ఏమి లేదు. అట్లా చేయండి. అట్లా చేసిన తర్వాత ఈ ప్రాణాయామం ఏదైతే ఉన్నదో అది నీకు కొంచెం నమ్మకం కలిగిస్తుంది. దేని మీద నమ్మకం కలిగిస్తుంది? నీలో ఆరోగ్యంలో నమ్మకం కలిగిస్తుంది. నీ మనసుని కంట్రోల్ చెయ్యగలను అని నమ్మకం కలిగిస్తుంది. అప్పుడు మొదలు పెట్టండి. దేనికి ముహూర్తం పెట్టండి? దేనికి? మనస్సు. ఆ మనస్సు అంట క్షిప్తము, మోఢము, విక్షిప్తము, ఏకాగ్రము, తర్వాత నిరుద్ధము. చూడండి, అంటే ఈ శాస్త్రం అంతా తెలియకపోతే
ఈశ్వరానుకున్నాం, ఈశ్వరుడు కాని విషయాలు ఉన్నాయే, వాటిని తెలుసుకోవాలంటే ఇది చాలా అవసరం. ఈ చివరితో చాలా అవసరం. అసలు మనసు ఉందని తెలిసిన వాడు నాకు తెలిసినంత వరకు తక్కువ. మనసు ఉందని తెలిసిన వాడు చాలా తక్కువగా ఉన్నారు. అది అసలు ఆ వేగం ఎంత వేగం అంటే చెప్పడానికి వీలైనంత వేగం ఉంటుంది దాన్ని. ఏ శక్తితో అది? ఏ శక్తితో? విష్ణు శక్తి, ప్రాణశక్తితో. ప్రాణశక్తితో దాని వేగాన్ని ఎంతంటే లెక్క వేయడానికి వీలైనంత వేగం దాన్ని సంపాదిస్తుంది. అంత వేగం కలిగిన మనస్సుని ఎట్లా కంట్రోల్ చేయాలంటే చెప్పాను కదా, ఈ రెండింటికి బంధం ఉంది. దేనికి? ఈ ప్రాణానికి, మనస్సుకి. అందుకని సూత్రం పతంజలి గారు చెప్పారు, ప్రాణబంధనం మనః. ఈ ప్రాణంతో మనస్సుని బంధించవచ్చు అన్నారు. బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈలోపు ఏం బయలుదేరుతామని దానికి? దాంట్లో మూషికాలు, ఎలుక బయలుదేరినాయండి. ఎలుక ఏం బయలుదేరి వీడు ప్రయత్నం చేసుకుంటున్నాడు పాపం. ఎలుకలు బయలుదేరి అంట ఒక కొత్తగా. ఎలుకలు బయలుదేరి, ఎలుకలకి ఏమి ఇష్టం? ఎలుకలకి ఏమి ఇష్టం? ఇక్కడ పద్మశాలి లేరా? ఎవరైనా పద్మశాలి ఉన్నారా? ఎలుకలకి ఏమి ఇష్టం? దగ్గరికి వచ్చారు కానీ బట్టలు కదా. నూలు, అమ్మాయి చెప్పింది నూలు. నూలుకి ఏం పెడతారు మీరు? అది రండి నా స్వామి రంగా, అదే తెలియగలవాడంటే ఏంటి? నూలుకి ఏం చేస్తారు? గంజి పెడతారు. మూషోన శిష్యావెదంతి మాధ్యక స్తోతారం శతకృతో. ఇది బయలుదేరి దానికి ఏమి ఇష్టం అంటే చెప్పారు, గంజిమని. ఆ గంజి ఎక్కడుంది దీనికి? గంజి ఎక్కడుంది? ఆ మూషికానికి మనలో ఎక్కడుందని అంటే మనసు గంజి. మూషంలో శిష్యం అంటే మగవాడి అంగం, అందులో నుంచి గంజి వస్తుంది. గంజి లాంటి ఒక ద్రవం వస్తుంది, అందుకని దానికి శిష్యనం అని పేరు. గంజి వస్తుంది, ఆ గంజి అంటే ఇష్టం. దాంతో నేను బలపడి సచ్చేది ఒకరు వచ్చేస్తారు. అందుకని బ్రహ్మచర్యం కాపాడుకున్న వాళ్ళకి ఏది బలంగా ఉంటుంది? ఏది బలంగా ఉంటుంది? మనస్సు దృఢంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని బ్రహ్మచర్యం పాటిస్తారు వాళ్ళు. ఇది భగవత్కున్నాడు, ఎలాంటిలో తిరుగుతాడు. అందుకని ఆ గంజి యొక్క నిర్మాణంతో, బ్రహ్మచర్య మహిమతో దానికి శక్తి పటిష్టం ఉంటుంది. ఇక అక్కడికి చేరతాయి ఈ ఎలుకలన్నీ. ఎలుకలంటే ఏంటి? ఎలుకలు ఉంటాయి మనలో. ఏమన్నాయి మరి ఎలుకలు అంటే ఏంటి? దగ్గరికి వచ్చారు మీరు? సాగర గారి ఎలుకలంటే ఏంటి? కోరికలనే మూషికాలు చుట్టుముట్టేసి దాన్ని ఏం చేస్తాయి? చిత్రం చేస్తాయి. దాన్ని మన వైపుకి మనకు కావాల్సిన విధంగా వాడుకొని ఉంటారా? చిత్రం చేసేస్తాం. దానికి భలే ఇష్టం. అది ఆ ఎలుకలకి ఇదంటే మహా ఇష్టం. అందుకని దాన్ని పట్టుకుని వాటికి కావాల్సిన విధంగా వాటిని తారాస్థాయికి లేవు. అందుకని మనకు చాలా కోరికలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఒక్కసారి వెళ్ళిపోతాడో తెలియదు, ఆకాశానికి వెళ్ళిపోతాడు. అంతరానే అంతర్లీనం. మూషంలో శిక్షణ వెదంతి మాధ్యక స్తోతానం శతకలతో వందల వేల వెలుకలు దొరకబడుతుంది. ఈ కోరికలైన మూషికాలు నిన్ను చిత్రం చేస్తున్నాయి. అందుకని ఇవన్నీ ఇట్లా చేస్తున్నాయి కదా అని అసలు ఈ కోరికలు ఎక్కడి నుంచి బయలుదేరినాయి?
ఈ కోరిక ఎక్కడి నుంచి బయలుదేరింది? అసలు కోరిక ఎక్కడ పడుతుంది? మనసులో పడతాయిగా, మనలో నుంచే పడతాయి ఆయన. ఇప్పుడు చెరువులో ఒక రాయి అట్టేసావు, అలా చివరికి ఒడ్డుకు పోయిందాకా అలా వస్తానే ఉంటాయి, పోయి ఒడ్డుకు దగ్గరగానే ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు వేసావు ఒక బురకరాయి, అదే మనస్సు. మనస్సు అంటే ఏంటి? సంకల్ప వికల్పములు. సంకల్పము వికల్పము. సంకల్పం అనే రాయి వేశావు, తరంగం వచ్చింది, ఒడ్డు దాకా పోయిన దగ్గర వస్తానే ఉంది. అంతే బురకరాయి వేసింది నువ్వే. మా మానవాళ్ళలో మనమే, ఎవరో ఎక్కడి నుంచి రారు, మనమే ఒక బురకరాయి వేస్తాం. ఇక ఇందులో పడి అది ఒడ్డుకు పోయిందాక చేస్తాం. అట్లాగే ఎన్ని రాళ్ళు వేస్తున్నాము. సంకల్పం ఏదైనా చెయ్యాలని కోరికకి సంబంధించినటువంటి ఒక రాయిని వేశాం. తర్వాత రెండో రాయికి వద్దు అని వేశాం. ఇదే పదానికి వద్దు వద్దు సంకల్పము వికల్పం. అది మనస్సు స్థితి. అసలు మనస్సు యొక్క స్వభావం ఏంటంటే సంకల్ప వికల్పములు కలిగింది మనస్సు. మరి తర్వాత మనస్సు తర్వాత ఏంటి? దాని రెండో అవస్థ ఏంటి? చిత్తము. రెండోది ఏంటి? చిత్తము. చిత్తము అంటే అదే నీ కోరికను, నీ కోరిక ఇక్కడ సంకల్పం ఉంది, వికల్పం ఉంది. ఈ రెండింటిని గురించి చింతన ఆలోచన చేస్తుంది. ఆలోచన పనికి వస్తుంది, అది చిత్తం అంటారు. అందుకనే మనకి పతంజలి మహర్షి ఏం చెప్పాడు? యోగం అంటే చిత్త వృత్తి, మనసుగా చెప్పరా, చిత్త వృత్తి నిరోధక యోగ. ఇది మహాచండాలకి చిత్తం. అది ఇది పొద్దుగూకులు ఇది ఆలోచించి హార్మోన్ పెట్టిలా కానీ వద్దామా చేద్దామా వద్దా హార్మోన్ పెట్టిలా కీ అంటాడు. అది చిత్తం. ఇక నీ చిత్తంలో ఆలోచించి పొద్దుగూకులు భార్యకి చెబుతాడు, 10 మంది చెబుతారులేండి. భార్యకి చెబుతాడు, తండ్రికి చెబుతాడు, వాళ్ళకి చేద్దాం అనుకున్నాను నీకు ధైర్యం లేక చేద్దాం. ఎందుకంటే అంతమంది దెబ్బలు తిరుగుంటారు, అందుకని అందరికి చెప్పుకుంటున్నప్పుడు అదే అని వీళ్ళు ఆలోచిస్తాం మొదలు పెడతారు. అంటే ఈయనకి వచ్చిన తప్పు వాళ్ళ కూడా పెడతారు, వాళ్ళు కూడా తప్పులో ఆత్మలు వాదిస్తారు. చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయంలోకి వస్తారు. దాన్ని ఏమంటారు నిర్ణయానికి వచ్చిందాన్ని బుద్ధి అంటారు. అందుకనే ఎవరైనా పాపం వచ్చినప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? ముందు నీకు బుద్ధి లేదు అంటారు. ఇంతకుముందు చిత్తాన్ని చేస్తారు, మనసులను చేస్తారు, ఎన్నో చేస్తారు, నీకు బుద్ధి లేదురా అంటారు. అది బుద్ధి. అందుకని బుద్ధిపై పొరతీయగా భువనేశ్వర, బుద్ధిపై పొరతీయగా శుద్ధమగు నీ సస్వరూపము రుచి చూచి కృతార్థులగుదుము. శ్రద్ధతో నీ సేవలో నరిచి శాశ్వతానందము కాంతుము. బుద్ధిపై పొరతీయరా. ఏముంది బుద్ధిపై పొర? బుద్ధి ఏం పొర ఉంది? ఏం మురికుంది? మనం ఎవరోళ్ళో ఉన్నాం అది మర్చిపోతున్నారు. ఎవరోళ్ళో ఉన్నాం? తల్లిలో ఉన్నాం కదా. తల్లి ఎవరో చెప్పుకున్నాం. ఆ తల్లి ఎవరు? ప్రకృతి కదా. ప్రకృతిలో ఏముంది? బుద్ధి ఉందా? ఏముంది? అజ్ఞానం ఉంది. అజ్ఞానం అనే పొర అక్కడ కూడా తగ్గుతుంది. అది ఎంతసేపు జీవుణ్ణి తన వైపుకు
ఇది తెలుసుకున్నటువంటి విజ్ఞుడు ఆ బుద్ధి కలిగినట్టు ఏం చేస్తాడు? దీని నుంచి ఎట్లా తప్పుకోవాలా, ఈ తల్లి మాయలో నుంచి, ఈ ప్రేమ నుంచి నేను ఎట్లా తప్పుకోవాలా, ఆ ప్రేమ ఇట్లా అట్లా ఇటు పోవాలా అటు పోవాలా అని నానా అవసరపడతాడు. అదే పరమాత్మ వైపు తిరిగితేనేమో వాడు మహాపురుషుడు, వీటి వైపు తిరిగితేనేమో ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. భౌతిక ఐశ్వర్యాలకు సంబంధించిన వాడు. అది కూడా అవసరమే, అది కాదని తప్పకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తల్లిని ద్వేషించకూడదు, మళ్ళీ ఆమె లాలించుకుంటూనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఐశ్వర్యము, ఆరోగ్యము దేని వల్ల వస్తాయి? మనకి ప్రకృతి వల్లే వస్తాయి. అందుకని దాన్ని మనం చేదరించుకోకూడదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అమ్మ 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 అని ఉద్యోగించుకుంటూ ఏం చేయాలి? మనం దాని పనులు దాన్ని చేసుకుంటూ అమ్మ నీకేం కావాలి, ఇంతే కదా నేను చేస్తానని చెప్పి యోగము ఇవన్నీ చేసేసి దానికి కావాల్సిన దాన్ని కట్టి పెట్టేసి మనం మెల్లిగా దానికి తెలియకుండా పోవాలి. ఎందుకంటే దానికి తెలియకుండా పోవడం చేయలేక మనకి, ఎందుకంటే దానికి అజ్ఞానం ఉంది కదా. దానికి అడ్డు మొత్తం ముగిస్తున్నాం తొందరగా. భగవంతుడి కళ్ళు అంటే ముయ్యలేము. ఎందుకని భగవంతుడి కళ్ళు ముయ్యలేము? వాడికి అంత కళ్ళేగా, ప్రపంచం అంతా కళ్ళేగా. కోటాను కోట్ల భూమి ఉల్ప అసంఖ్య ప్రాణి జగదీశ ఆత్మ నంబర్ మొత్తం సాగినాడు. నేను ఎవరిని? కోటాను కోట్ల భూముల్లో నా భూమి ఎంత, నా భూమిలో నా ఊరి ఎంత, నా ఊరిలో నా ఇల్లు ఎంత, నా ఇంట్లో నేనెంత. ఒక బచ్చా కదమ్మా, ఆ బచ్చా గడి కోసం వాడు దిగొచ్చాడంట. మరి అవతారం అంట, అవతారం ఎత్తాడు, ఈ ఇంట్లో పడేశాడు జనాన్ని. ఇక దేవుడి యొక్క స్థితిని దిగజార్చి ఒక చేతగాని వెదవుతుంది కట్టేశాడు. వాడు సృష్టిస్తే వచ్చాడు వీడు ఎవడన్నా. వాళ్ళే ఒక నరం పంజ ఎక్కువ ఉంటే పాయిగా మొత్తం అన్నీ పడిపోతాయి కదా. ఇట్లా పెట్టి తిరగాలి కదా. ఇందులో ఏది పని చెప్పినట్టు తిరగాలి కదా. వాడు బాణం పట్టుకోలేడు, యుద్ధం చేయలేడు, ఇది మీద వాడు చనిపోదు, వాడు శిక్ష. దానికోసం మీరు తిరిగి రావాలి. అదేమంటే అందరూ చెబుతారు కదా, యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఈ శ్లోకం చెబుతారు. ఏమనుంది అంత శ్లోకంలో? ఏమనుంది? ధర్మానికి హాని కలిగితే నేను వచ్చి వాళ్ళని సంహరిస్తాను అన్నాడు. ఎవరు? గాంధీ గారు ఏమన్నాడు? నేను గాంధీ గారు ఏమన్నాడంటే హరిజనుల పంపలో పుట్టి వాళ్ళని ఉద్ధరిస్తాను అన్నాడు. మహాపురుషులు మహానుభావులు ఏమన్నారు? భారతదేశంలోనే పుట్టి మళ్ళీ నేను ఇక్కడే ఉండి ఒక ఋషికి పుట్టి మళ్ళీ ఇక్కడ ధరిస్తాను. పత్రం ఇచ్చంత ఋషయ స్వర్విధ తపోతీక్షామకు నిషేధ ప్రజ్ఞే తత రాష్ట్రం బలం మోజాతం తదస్మై దేవ ఉపసంహమంతు. ఈ భారతదేశంలో వలయాలు ఉన్నాయి, వలయాలు, రక్షణ వలయాలు ఉన్నాయి. ఎవరేసారు ఆ రక్షణ వలయాలు? తపస్సు చేసిన ఋషులు. ఆ ఏడుకొండల మీద ఏమున్నాయి? వలయాలు ఉన్నాయి. అక్కడ తపస్సు చేసిన ఋషులు వలయాలు వేసారు. ఆ వలయాలకి వెళ్తున్నారు జనం. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం కాదు, వాళ్ళ కోసం వెళ్తున్నారు. అది ఋషులు మునులు తపస్సు చేసిన ప్రాంతాలు. అందుకని మనం వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళు మీరు విన్నారు కదా యోగశాస్త్రం చెప్పారు. వాడు కూడా ఆయన ఎవరో శాస్త్రి గారు ఎవరో మొత్తానికి చెప్పారు. ఆ చెప్పిన ఆయన ఏం చెప్పాడు? ఎవరు భగవంతుడు చెప్పాడు? క్లేశ కర్మ విపాకాశే అపరాముష్ట పురుష విశేష ఈశ్వర అన్నాడు. ఎవరికైతే దుఃఖాలు ఉండవో, సుఖాలు ఉండవో, ఏ రకమైనటువంటి ఈ ప్రాకృతికి సంబంధించినటువంటి రసజ్ఞలో పడడో వాడు దేవుడు అన్నాడు. అందుకనే మనకి చెప్పాడు శంకరాచార్యులు, అసలు లోకదర్శనానుసారైన కించిత్ కరణేనాయతనం ఆయన కల్పేత. ఏమయ్యా కుమ్మరవాడు కొండలు చేస్తున్నాడు కదండి అయ్యా, అట్లాగే భగవంతుడు కూడా వచ్చి ఇట్లా చేస్తే వచ్చే నష్టం ఏంటి అన్నాడు అని ప్రశ్న వేసుకున్నాడు ఆయన.
అట్టగా భగవంతుడు కూడా పుట్టి వచ్చి రక్షించడానికి వచ్చే నష్టం ఏంటి అని అడిగాడు. అని ఆయనే ప్రశ్న వేసి దానికి సమాధానం కూడా ఆయన చెప్పారు. అతను లోకదర్శనానుసారాన్ని కించిత్కరమైన ఆయన కల్పిస్తాం. ఒక కాయంగా వచ్చాడే అనుకో, వచ్చే నష్టం ఏంటి అని చెప్తే ఉపకరణ చైతన్య భోగ విద్య అన్నాడు. శరీరము ఇవన్నీ అవయవాలు ఇవన్నీ ఉండి పనిచేయాలి కదా. పనిచేయాలంటే ఏం చేయాలి? భోగా విద్య, భోగం కలుగుతుందని. భోగం కలిగితే ఏంటి? శరీరం కోసం ఏం చేయాలి? తినాలి. మళ్ళాగానే తినాలి. అన్నమయ కోశంలోకి రావాల్సిందే ఎవడైనా, తప్పదు. శరీరం అంటూ ధరించిన తర్వాత ఇవి తినకుండా ఎవరు బతకలేడు. శరీర ధర్మం అది. అసలు శరీరం అంటే ఏంటి? అందుకనే భీష్మాచార్యుని అడిగాడు ధర్మరాజు గారు, అయ్యా ఏంటి అసలు ఇది ఒక రహస్యమైన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెప్పకూడదు అని అడిగితే అని అన్నాడు, అహని భూతాన్ని కష్టంతి యమమందిరం శేషాగ తావ నిత్యంతి కిమాశ్చర్యం అతపర అన్నాడు. అనేక మంది రోజు శ్మశానానికి పోవడం చూస్తూనే ఉన్నాము, కానీ ఉండాలేమనుకుంటాడు, నేను మాత్రం కావాలి. భూమి నాగకన్నా వాడిని చూసి భూమి పక్కున నవ్వే, దానహీనుడు చూసి ధనము నవ్వే. ఇట్లా అన్ని నా చేను నాది, నేను 10 ఎకరాలు సంపాదించానంటే ఆ చేతి దగ్గరికి పోయినప్పుడు అలా చూసి నవ్వుతుంటాడు. నీదే దర్శించమని వాడుకో, నువ్వు ఎవడో ఎన్నో వాడు, నువ్వు నా మీదకి ఎంతమంది వచ్చిపోయారు, నువ్వు కూడా ఎందుకు అని అది నవ్వుతుందని. నేను ఇంట్లో పోగు చేసుకుని ధనం పెట్టి కూర్చున్నాడు చూడండి, ఎవరికి టిల్లు కూడా బెచ్చం పెట్టాడు. అలాంటి వాడిని చూసి ధనం ఏం చేస్తుంటుంది అని ఒకటే నవ్వుతుంది. అదేంటి అట్లా నవ్వుతున్నావు అంటే ఏం చేసుకుంటారు అనిపిస్తాడు నన్ను. ఇం కళ్యాణ్య జర మధ్యశ్యాముతారుడే నియోజని పుణ్యా చిన్న కమానాయ కన్యాంధ్రాదీయం సమన పశ్చేత పంథాం యోగ వర్తస్తే లజ్జైన చక్రాన్ని మళ్ళీ ఉపతిష్టంతరాయ. ఈ ధనం అనేది పైకి వెళ్తుంది, తిరిగి కిందకి వస్తుంది. వాడు నీ దగ్గర ఉంది, రేపు ఇంకోటి దగ్గర ఇవ్వాలి. ఇది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. అందుకని మనుకలో మధుకలో మేకో మాహిని మదనో మరత్తు ఇవన్నీ శాశ్వతం కాదు, మారుతా ఉంటాయి. ఈ శాశ్వతమని నమ్ముకున్నావో దెబ్బతింటావు, జాగ్రత్తగా హెచ్చరిస్తావు. అన్యాయే నాగత లక్ష్మీకి ఇవన్నీ అనవసరం, డబ్బుండాను గౌరవిస్తున్నారు కాబట్టి నేను అన్యాయం ఏం చేసి సంపాదిస్తాను అని అన్ని మరి కోట్లు సంపాదిస్తారు. యామ లక్ష్మీకి పతయాలో దుష్టావి చస్కంద వందనే వృక్షం. ఇప్పుడు గంధపు చెట్టు ఉంది, గంధపు చెట్టుకి ఒక తీగ చుట్టుకుందాను. అది తెలుసుగా మీకు, మన రైతులకు తెలుస్తుంది. బంగారు చెట్లకి చుట్టుకుంటుంది, బంగారు తీగ, దాని పేరే బంగారు తీగ. అది మినప చేనేకి ఇంకో చేనేది ఏ చేనులో ఏ చెట్టుకైనా చుట్టుకుంటుంది, ఇంకేం లేదు. చుట్టుకుని నువ్వు మొదలు తీసేసావనుకో ఆ చెట్టును పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ చెట్టులో ఉన్న రసాన్ని తీసుకుని పోతావు. అట్లాంటిదంట ఈ ధనం. అదేం చేస్తుంది? నీ కోరిక ప్రకారంగా నిన్నే చుట్టుకుని ఏం చేస్తుంది? నిన్ను నలిపేస్తుంది. నిన్నే చుట్టుకుని నిన్నే నలిపేస్తుంది. కానీ సంపాదించు, వద్దని చెప్పండి. మీరు చూస్తున్నారు కదా, మొన్న ఎవరు ఆ కోటీశ్వరం రోజుకైనా కోర్టులు వస్తుంటాయి వాళ్ళకి, వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఇవన్నీ చూశారు కదా మీరు, అందరు చూశారు కదా అమ్మాయిని. ఆ అమ్మాయి ఏంట దేనగాథ, ఎంతుండి ఏంది దేనగాథ. అది లేకుండా రోజు హాయిగా కల్లో కల్లో తాగి హాయిగా ఇంట్లో పడుకుంటున్నావే, నువ్వు గొప్పవాడివా వాడు గొప్పవాడా అని ఎన్టీ రామారావుని పిలిస్తే, ఫోన్ చేసి పిలిస్తే రాలేదంటూ ఏడుస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసి పిలిస్తే, పనిమాల ఫోన్ చేసి పిలిస్తే నాకు ఇప్పుడు కుదరదు అన్నాడంట. వీడు రాలేదే అని ఏడుస్తున్నాడు. అది కూడా చూపించారు మా పిల్లలు. నాకు ఏమిటి ఇవన్నీ చూపిస్తాడు, లోపల జరిగే మహిమను చూపిస్తుంటారు. ఇది మన పరిస్థితి. ఎంత ఉన్నదనుకోకండి, ఉన్న దాంట్లో మనం ఎంత సంతోషంగా ఉన్నాం.
సంతత గృహమేది ఫలంబంత యుగడయంగనోపు అనుగుణ భార్యావంతుండగువాడు దాంతుండు పుత్రవంతుండునకు. ఎవరైతే అనుకూలవలసిన భార్య ఉన్నాడో ఇక వాడు చెప్పడానికి వీలైనంత భూలోక స్వర్గం ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధన ఆహ్లాదనం కులం సర్వం యథా చంద్రేణ సర్వది. ఏమి వాళ్ళదండి సంసారం అంటే, వాళ్ళదండి తృప్తి కలిగిన జీవితం. అట్లా అంటే ఇది మనకి సమయము అవతల మరి మీరు అందరం గృహస్థులే, మీరు కూడా మీ పనులకు వెళ్ళాలి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్ఞాన గంగను ప్రవహింపజేస్తుంది. మనం దాంట్లో నీళ్ళపై కొట్టకపోతున్నాం. సమయం చూసే స్థితిలో కూడా లేనటువంటి వారికి చాలా చాలా కృతజ్ఞత అభినందనలు. బంధువులారా, ఈరోజు 5వ రోజు, రేపు 6వ రోజు, ఎల్లుండి పొద్దున్నే సమాప్తమవుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో పొద్దున కూడా వారి ప్రవచనం ఉంటుంది. సాయంకాలం అయితే చాలా విశేషంగా ఉంటుంది కనుక మీరంతా సకాలానికి వచ్చి ఈ కార్యక్రమంలో మీరు జ్ఞానాన్ని ఆర్జిస్తారని, మీ జీవితాలను ధన్యం చేసుకుంటారని నేను ఆశిస్తాను. రేపు ఉదయము పొద్దున 8 గంటలకు యజ్ఞం ప్రారంభించబడుతుంది కనుక యజ్ఞ యజమానులుగా పేరు రాయించుకున్న వాళ్ళు సకాలానికి 15 నిమిషాల ముందు వచ్చినట్టయితే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతాం. అలాగే సాయంత్రం కూడా ఖచ్చితంగా 5:30 గంటలకు ప్రారంభిస్తాము యజ్ఞాన్ని. అందువల్ల ఒక 15 నిమిషాల ముందు రావాల్సిందిగా మనం. ఇంకోటి, దాని ఫలితాన్ని పొందాలనుకుంటే మనం పూర్ణాహుతి కూడా మనము చేయాలి. అంటే మనం కూడా ఆహుతి, ఎవరైతే యజమానులు వస్తున్నారో వాళ్ళంతా ఆహుతి పరమేశ్వరుడు కల్పిస్తూ ఇప్పుడు శాంతి పాఠంతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. पृथिवी शांतिरापा शांतिरौषधय शांति वनस्पतय शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति साम शांतिरेधि ओम शांति शांति शांति। पुरुषोत्तम श्री रामचंद्र जी की, योगीराज श्री कृष्ण भगवान की, स्वामी ओम का डंडा సాదర సత్తు నమస్తే అందరికీ కూడా స్వీకరించాలనుకుంటున్నాము. ఇంతవరకు మరి ఈ కార్యక్రమంలో విరాళాలు అందించినటువంటి వారికి